హలో, నేను డాక్టర్ బృందావన. క్రౌన్ అండ్ బ్రిడ్జ్ ఎక్కడ అవసరం పడతాయో తెలుసుకుందాం. ముందుగా క్రౌన్ అవసరమయ్యే పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? పళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, లేదా ఫ్రాక్చర్ అయినప్పుడు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత, లేదా బలహీనమైన పళ్ళను రక్షించుకోవడానికి. ఇంకొకటి కాస్మెటిక్ మెరుగుదల కోసం మనం క్రౌన్ అవసరం పడుతుంది. బ్రిడ్జ్ అవసరమయ్యే పరిస్థితులు ఎప్పుడు? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పళ్ళు లేనప్పుడు, పళ్ళ మధ్య ఖాళీ వల్ల నమిలే అండ్ మాట్లాడే సమస్యలు ఉన్నప్పుడు, పళ్ళు వంగిపోకుండా నిరోధించడానికి, ఆకృతిని సహజ ఆకారాన్ని కాపాడడానికి మనం బ్రిడ్జ్ని ఉపయోగిస్తాం. ఇవి పెట్టుకున్న తర్వాత వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఎక్కువ రోజులు వచ్చేటట్టు ఎలా చేయాలి? రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి. తర్వాత ఫ్లాసింగ్ అలవాటు చేసుకోవాలి. తర్వాత గట్టిగా నమిలే ఆహారాన్ని నివారించాలి. అంటే స్టిక్కీగా ఉన్న ఫుడ్స్ కానీ, లేదా గట్టిగా గట్టిగా ఉండే పదార్థాలని మనం అటువైపు క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పెట్టిన వైపు నమలడం నివారించాలి. తర్వాత టొబాకో, పాన్, ఆల్కహాల్ అలాంటివి తగ్గించుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ చెకప్ చేసుకోవాలి.